అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రతి ఇంట్లో పిండి వంటల గుమగుమలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు కొంత ముందస్తుగానే మొదలయ్యాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం మంత్రి పొంగులేటి ఇంట్లో ఉన్నాం. ఖమ్మం నివాసంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో వారి బంధుగణం అంతా కూడా ప్రస్తుతం పిండి వంటల్లో నిమగ్నమయ్యారు. బంధువులందరికీ కూడా చేసినటువంటి పిండి వంటల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మనం చాలా స్పష్టంగా టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తల్లి స్వరాజ్యమ్మ గారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మాధురి గారు స్వయంగా తయారు చేసినటువంటి వారి బంధుగణం తయారు చేసినటువంటి పిండి వంటలంతా కూడా ప్రస్తుతం సర్దుబాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా చాలా ఆనందోభరితమైనటువంటి సంక్రాంతి పండుగ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. తొలిసారిగా ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిగా అలుపు సొలుపు లేకుండా విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు కుటుంబానికి సమయం ఇస్తూనే మరోవైపు ఎక్కువ సమయం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ అటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు. ఆయన బంధుగణం అంతా కూడా ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు సతీమణి మాధురి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా మేడం, సంక్రాంతి అంటే నిజంగా అంతా బంధుగణం అంతా కూడా ఈరోజు ఈ పండుగ వేళలో అందరూ కూడా ఒకే చోటుకి చేరుతారు, పిండి వంటలు చేసుకుంటారు. ఆడబిడ్డలంతా కూడా కోడళ్ళు కావచ్చు, అత్తల ఆప్యాయత ఈరోజు ఈ పండగ సమయంలో చాలా వెల్లువిరుస్తుందని చెప్పుకోవాలి. కానీ ఈరోజు ప్రధానంగా సార్ మంత్రి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతి సంబరాలు వచ్చాయి. రెండో సంక్రాంతి ఎట్లా ఉంది ఈ ఫీలింగ్? బాగుంది. అంటే బంధుజనం అనే కాదు, మన దగ్గర మనం నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా మన వంతుకు ఏదో ఒకటి పండగ అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం కదా, దాని గురించి హడావుడి అంతా. ఏమేమి చేస్తున్నారు మేడం ఈసారి? స్పెషల్గా ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు? అరిసెలు అంటే కామన్, అండ్ దెన్ లడ్డు, కాజా, మిక్చర్, ఇంకా రేపు ఆలోచించాలి. పండగ రోజు ప్రతిరోజు ఉదయం ఏదో ఒకటి వెరైటీ ఉంటుంది. ప్రధానంగా అయితే పండగ అనగానే అరిసెలు. అది ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా స్పెషల్గా వెళ్ళారా మేడం? గుడికి వెళ్ళారు? గుడికి ఉదయం వెళ్ళొచ్చాము. తర్వాత నేలకొండపల్లిలో జరిగిన ముగ్గుల పోటీలకు వెళ్ళొచ్చాము. ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఒక్కసారి పరిచయం చేస్తారా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? కుర్చీలో కూర్చున్న అత్తయ్య గారు, ఆడపడుచు ప్రమీల గారు, మేనగోడలు రూప, తోటి కోడలు ఆస్మా. ప్రతి పండగ ఇట్లానే గ్యాదర్ అవుతారు మేడం అందరూ? ఆల్మోస్ట్. ఇంకా అంటే మీరు సిటీలోనే ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు కదా? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. కానీ ఖచ్చితంగా పండగకి, ఎస్పెషల్లీ సంక్రాంతికి ఖచ్చితంగా ఊరు రావాలి, ఊర్లోనే చేయాలి పిండి వంటలు. అది మేము రెగ్యులర్గా చూస్తుంటాం. సార్ ఎక్కువగా పాలిటిక్స్లో బిజీగా ఉంటారు, ప్రజలతో ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు. సో అసలు మీ కుటుంబ సభ్యులకు ఎంత టైం కేటాయిస్తారు ఒక రోజులో? కనీసం రెగ్యులర్గా ఫోన్ మాట్లాడడం కానీ, అసలు కనీసం ఇంటికి వచ్చి పలకరింపులు ఇట్లా రెగ్యులర్గా కొనసాగుతుంటాయి? అంటే ఉదయం ఉంటారు కదా ఇంట్లో, మంచి వాల్యుబుల్ టైంతో ఉదయం ఒక గంట సేపు పేపర్ చదువుకుంటా, అండ్ దెన్ ఉన్న టైంలోనే మేము మాట్లాడుకోవటం, అవన్నీ మంచి చెడు అవన్నీ ఉంటాయి. అంటే స్పష్టంగా మీ గురించి, సార్ విజయంలో మీ గురించి మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక 1400 రూపాయలు 1500 రూపాయల కాంట్రాక్ట్తో మొదలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జీవితం ఈరోజు చాలా అత్యున్నత స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. సరే, ఆయన కాంట్రాక్టర్గా ఏ స్థాయికి చేరారని పక్కకు పెడితే, ప్రజాప్రతినిధిగా మాత్రం చాలామంది లక్షల కోట్ల ప్రజల మనసులో మాత్రం ఆయన గెలుచుకుని ఒక స్థానం అయితే దక్కించుకున్నారు. కానీ ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా. లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కొన్ని చోట్ల భావోద్వేగంగా ప్రసంగం కూడా చేశారు. సో ఇలాంటి ఆటుపోట్లు ఎదుటి వాళ్ళు కుటుంబాన్ని కొంచెం వేలెత్తి చూపించినప్పుడు కావచ్చు, కొంతమంది అవమానాలకు గురి చేసినప్పుడు కావచ్చు, ఒక సతీమణిగా ఆ బాధను కావచ్చు ఎట్లా ఓర్చుకోగలిగారు? అంటే ఈరోజు పండగ ఆనందభరితంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు కొన్ని ఆటుపోట్లను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సార్ బయట ఎంత గెలిచి వచ్చినా కానీ ఇంట్లో మాత్రం ఆయన కొంత ఓదార్పునిచ్చేది మీరే. అలాంటి కొన్ని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి?
అంటే 2019లో ఎలక్షన్స్ టైంలో సీట్ రానప్పుడు మాత్రం చాలా డిసప్పాయింట్‌లో ఉన్నాం అందరము. అంటే మేమందరం డిసప్పాయింట్‌మెంట్ కంటే కూడా తనది ఎక్కువున్నది. నేచురల్లీ ఉంటుంది. పార్టీకి అతీతంగానే పని చేశారు. బట్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో ఏది జరిగినా మా మంచికే అనుకున్నాము. అదైతే గడ్డు కాలమనే చెప్పుకోవాలి. ఒక 2 సంవత్సరాలు. కాకపోతే సపోర్ట్ ఇచ్చాము అందరం పిల్లలు, మేము, మా వాళ్ళ తమ్ముడు అందరం సపోర్ట్ ఇచ్చటం వలన ఆయన కొంచెం పర్లేదు ఉండి బాధలను దిగమింగుకొనే సరే ఏది జరిగినా మన మంచికే జరిగింది అని అనుకుందాము అని చెప్పి ముందుకు కదిలారు. 2023 వరకు ఆ పార్టీ తరపునే పనిచేశారు తప్ప వేరే పార్టీలోకి వెళ్దాము, చేద్దాము అని అనుకోలేదు. 2023 జనవరిని అనుకుంటాను తను ఇంకంటే అప్పటి వరకు ఓర్చుకున్నారు. ఇంకెలాగో ఇప్పుడు కూడా ఆయన పెద్దాయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వీటన్నిటిని చూసుకొని సరే ఇంకెలాగో ఇక్కడే ఉన్నా మనకి అవమానాలే ఎదురవుతాయి తప్ప మనల్ని ఏదో ఆత్మీయంగా వాళ్ళు ఏదో చేసుకుంటారన్న ఆలోచన లేకుండా ఉండేసిన తర్వాతనే పార్టీ మారుదామన్న ఆలోచన వచ్చే ఆ రోజు జనవరి 23 జనవరి 1 రోజునే ఛాలెంజ్ చేశారు. 10కి 10 సీట్లు తెప్పిస్తా నేను ఏ పార్టీలోకి వెళ్ళినా ఎవరిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ఆ మాట వచ్చిందంటే ఎంత బాధపడి ఎంత అవమానం ఎదుర్కొంటేనే అంత గట్టి మాటలు వస్తాయి అన్నట్లుగానే చేసుకున్నాము. అదొక సంతోషం మాకు. అంటే నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ పట్టుదల ఎక్కడిది మేడం? ఎందుకంటే తండ్రి నుంచి వచ్చిందా ఆ పట్టుదల, లేదంటే బయటి ప్రపంచంలో అంటే ఆయన స్వతహాగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులే ఆయన రాటు తేల్చాయా? అంటే స్వతహాగానే వచ్చినాయి. ఫస్ట్ నుంచి కూడా అనుకున్నారు అంటే అత్తయ్య చెప్తూ ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి కూడా ఒక 4 మనుషులతో పిల్లలు అంటే చిన్నతనంలో పిల్లలతోటి వాళ్ళంతా స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలతో అంతా వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎటైనా వెళ్ళాలన్నా ఒకళ్ళిద్దరితోనే వెళ్ళేవారు తప్ప ఒక్కళ్ళు ఎప్పుడు వెళ్ళటం కానీ, ఇంటికి వచ్చినా కూడా అమ్మ ఇదిగో ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే వాళ్ళకి అవి పెట్టు ఇవి పెట్టు, ఇంట్లో ఉందా లేదా అన్న ఇది కూడా ఉండదు. ఇంకా వాళ్ళకి పెట్టాలి, ఉన్న దాంట్లోనే పెట్టాలి. అంటే సాధారణంగా ఎవరైనా సరే డబ్బు సంపాదిస్తే డబ్బుతో పాటు కొంత అహంకారం కూడా వస్తుంది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా రైతులతో కావచ్చు, రైతు కూలీలతో కావచ్చు ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. సో ఇలాంటి అలవాట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని చూసి నేర్చుకున్నారు స్వతహాగా? స్వతహాగా ఉన్నాయి, కొన్ని నేర్చుకునేవి ఉంటాయి. అన్నీ స్వతహాగా రావు. మనము అంటే ఇప్పుడు చదవటం ద్వారా కానీ మనుషుల్ని చూడటం వలన కానీ కొంతమంది వ్యక్తుల వలన ఇన్స్పిరేషన్ పొంది కూడా కానీ అట్లా ఫస్ట్ నుంచి కూడా ఆప్యాయంగా పలకరిస్తేవాళ్ళు. అది ఇంటికి శత్రువు వచ్చినా సరే అన్నం పెట్టి పంపించాలన్నది తన తత్వం. అదే పద్ధతి మా ఇంట్లో ఇప్పటికీ జరుగుతుంది. అది అర్ధరాత్రి కానివ్వండి లేకపోతే పొద్దున్నే కానివ్వండి, ఏ టైంకి ఎవరు వచ్చినా అట్లీస్ట్ టీ ఇచ్చామా, మేము పంపించేసినా కూడా చెప్పకముందే మేము పంపించేస్తాం జనరల్గా. మళ్ళీ వచ్చి అడుగుతారనమాట, వాళ్ళకి టీ పంపించారా, మంచినీళ్ళు పంపించారా, తీసుకెళ్ళారా లేదా, ఇచ్చారా లేదా, ఏదో ఒకటి. ఖాళీగా అయితే పంపొద్దు. ఆ వచ్చిన టైంని బట్టి సమయాన్ని బట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే లంచ్, ఈవినింగ్ డిన్నర్ అయితే డిన్నర్ పెట్టే పంపించాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో స్పెసిఫిక్గా ఒక్కోసారి ఈడీ రైడ్స్ అని, ఐటీ రైడ్స్ అని ఇవి జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేయాలి, ఎన్నో ఇబ్బందులు. మరోవైపు రాత్రి 1 గంట 2 గంట తెల్లవారుజామున ఆయన దాదాపు అలసిపోయి సొలిసిపోయి ఊగుతూ వచ్చినటువంటి సందర్భాలు కూడా లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చూసాం. సో అంత కష్టం నిజంగా అవసరమా ఈ పాలిటిక్స్లో ఉండడం? ఎందుకు అసలు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఎందుకుంది నా భర్తకి అని మీరు ఏ రోజైనా మిమ్మల్ని మీరు ఏమైనా ప్రశ్నించుకున్నారు? అంటే ఒక్కోసారి టైం ఇవ్వరు. అప్పుడు అనిపిస్తాం ఎందుకు ఇంత బిజీ లైఫ్ మనకి. అంటే కూర్చున్నప్పుడు అనుకుంటాం, పిల్లలు మేమందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏంటో టైం వెళ్ళిపోతూ ఉంది, టూ బిజీ అయిపోతున్నాం లైఫ్లో, ఫ్యామిలీకి అంటూ టైం స్పెండ్ చేసుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనిపించిన మాట వాస్తవమే. కానీ అంటే తర్వాత తనకి ఒక తాపత్రయం ఉంది కదా, ఏదో ఒక సేవ చేయాలి, ఏదో మేము సంపాదించుకుందామన్న ఆలోచనతోనైతే రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పటికీ ఆలోచన అట్లేదు. బిజినెస్లో ఆల్రెడీ మేము రాజకీయాల్లోకి రాకముందే బిజినెస్లో ఉన్నాము, ఒక పొజిషన్కి వచ్చి ఉన్నాము. దానివల్ల అంటే ప్రజలకి ఏదో చేయాలని తాపత్రయం దానికి. నలుగురిలో ఇదిగో ఇట్లా ఫలానా ఇది శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోవాలి, మంచి చేశాడని చెప్పుకోవాలి తప్ప ఇది శ్రీనివాసరెడ్డి వల్ల నాకు ఇట్లా అయ్యింది అట్లా అయ్యిందని చెప్పుకోవద్దు ఎవరు.
నాకు చేతనైనంతలో 10 మందికి సాయం చేయాలి అన్న ఆలోచన తంది. ఈరోజు మంత్రిగా అయ్యారు. ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ఒక పార్టీ ఇవ్వరని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వేరే పార్టీ నుంచి తెచ్చుకోగలిగారు. ఆయనతో పాటు 10 మందిని గెలిపించుకోగలిగారు. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ చూసాం. నిజంగా అనుకునే అంతా కూడా సవ్యంగా జరిగింది. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడంతా ఓకే. కానీ ఆయన చేసిన సవాలు కావచ్చు, ఆయన కొంతమందితో చేసినటువంటి ఒక రాజకీయమైనటువంటి అభిప్రాయ విభేదాలు కావచ్చు, నిజంగా ఆ రోజు కొంచెం ఏమైనా మీకు వ్యతిరేకంగా జరిగి ఉంటే నిజంగా ఈరోజు ఆ సమస్యలు మీ కుటుంబం అంతా కూడా ఎదుర్కొనేది. ఈరోజు ఆయన విజయం కుటుంబం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఒకవేళ ఆయన ఓటమి కుటుంబాన్ని కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసేది. మరి దానికి మీరు ఒకవేళ అలా జరుగుంటే ఈరోజు ఎలాంటి చెప్తారు, ఏం చెప్తారు? ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఆ రోజు తీర్పు వచ్చి ఉంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని మనం ఏం జస్టిఫై చేయలేము, మనం చెప్పలేమండి దానికి. అది ప్రజలు ఇచ్చే తీర్పు, ఎటున్నా తీసుకోవాలి. కొన్ని రోజులు అంటే ఇప్పుడు మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు అంతా ఆల్ అండ్ వెల్ ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, అంతా బాగుంది. లేదు అంటే ఇప్పుడు 2 సైడ్లో తీసుకోవాలి. తీసుకోవడం కొంచెం కష్టమే అయ్యేది. కొన్ని రోజులకి అదే అంటారు కదా, కాలం కొన్ని మానుపుతుంది అని చెప్పేసి అన్నట్లు డైజెస్ట్ చేసుకొని మనలో ఏమైనా లోటుపాట్లు జరిగినాయా, ఎందువల్ల ఇది అయిందన్నది మనలో మనం ప్రశ్నించుకొని దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్ళాలి అనే తత్వం ఉండబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎస్ మేడం. ఇంకా ప్రధానంగా మీ ఫ్యామిలీ గురించి హర్షరెడ్డి గారు కానీ, స్వప్నరెడ్డి కానీ పండగకి వస్తారా ఇంటికి, లేకపోతే మీరు హైదరాబాద్ వెళ్ళడం, అంతా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి సంక్రాంతి? పిల్లలు ఇక్కడికి రారు, ఎందుకంటే చిన్న పాప ఉన్నది బాబుకి. సో ఆమెను ఇంకా వద్దనుకుంటున్నాము. వెళ్ళి మళ్ళీ పండగకి ఇంక ఖచ్చితంగా ఇంకా సార్తో నేను మాట్లాడలేదు ఎట్లా ఏంటి అన్నది. పండగకి ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. అంటే రెగ్యులర్గా నేను కవరేజ్ చేయడానికి వస్తుంటాను, సార్ని చూస్తుంటాను. సార్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు, అభిషేకం చేస్తారు, తులసి పూజ కూడా చేస్తారు సార్. ఆ తర్వాత ఆవులకి కొంచెం ప్రత్యేకంగా అట్టిపండు పూజ చేస్తారు. ఈ కల్చర్ అంతా కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ ఆధ్యాత్మికత, ఈ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆధ్యాత్మికత అంటే కానీ జంతువుల మీద ప్రేమ అన్నది వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది. మామయ్య గారికి చాలా ఇష్టం. మా పెళ్ళైన కొత్తలో నేను ఇంటికి వచ్చి ఒక రకంగా షాక్ అన్నట్లు. గొర్రెలు ఉన్నాయి, ఆవులు, గేదెలు, ఎడ్లు, మేకలు అవన్నీ అనమాట. అందరికీ ఇలా ఉండేది. చాలా ప్రేమగా చూసుకునేవారు వాటిని. ఇంట్లో మనుషులకి ఏమన్నా అయినా పట్టించుకునేవారు కాదు, కానీ వాటికి ఏమన్నా అయితే మామయ్య గారి సొంతంగా వైద్యం చేసేవారు. ఆయుర్వేదం అంతా వాడి అవి ఆకులు తెచ్చి నూరి వాటిని ఇదిగా చూసుకున్నారు. అది మాత్రం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే వచ్చిందని అనుకుంటాను నేనైతే. ఆధ్యాత్మికత అంటే స్వతహాగా చేసుకున్నది అది. ఇంకా చేసుకొని ఇంకా అంటే ఒక దేవుడు అనే ఆయన ఉన్నారు, ఒక నమ్మకం, అది ఆ నమ్మకంతో ఇట్లా ముందుకు వెళ్తున్నారు. సార్కి పిండి వంటలు, మీరు తయారు చేసే పిండి వంటలు, లడ్డు కానీ, అరిసె కానీ, మురుకులు కానీ, సకినాలు కానీ, ఇందులో ఏదంటే ఎక్కువగా ఇష్టపడతారు? జనరల్గా సార్కి స్వీట్ అంటే బాగా ఇష్టం. ఎన్ని స్వీట్ తింటారు అంటే మానేసారు, ఇప్పుడు 1 నెల అయింది. మామూలుగా అయితే ప్రతిరోజు భోజనం అవ్వగానే ఖచ్చితంగా స్వీట్ ఉండాలి ఇంట్లో. ఏదైనా నేను రెగ్యులర్గా అప్పటికప్పుడు చేసి ఇచ్చే స్వీట్ అయినా, పిండి వంటలైనా, ఏవైనా సరే ఒక స్వీట్ అయితే తప్పకుండా ఉండాల్సి వచ్చేది. అది మొత్తంగా ఏంటి మహాలక్ష్మి, మీరు మాత్రం మంచి అన్ని బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేరుస్తున్నట్టు కనిపిస్తుంది. అమ్మతో మాట్లాడచ్చమ్మా? అమ్మ, మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. నేను చాలా గొప్ప కొడుకుని కన్నారు. ఇద్దరు కూడా రామలక్ష్మణ్లాగా పనిచేస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా సింపుల్గా ఉంటారు. మీ అబ్బాయిలు అంటే మామూలుగా చూస్తుంటాం కదా, ఏ మాత్రం కొద్ది సంపాదన ఉన్నా ఒళ్ళంతా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇట్లా పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ చాలా సింపుల్ సిటీగా అదే చొక్కా, అదే ప్యాంటు, చాలా సింపుల్గా ఎట్లా మీ బిడ్డలు ఈరోజు ప్రయోజకులయ్యారు. కొన్ని లక్షల మందికి భవిష్యత్తును కూడా ఇస్తున్నారు. ఎక్కడ కనిపించినా సాయం చేస్తున్నారు. ఏమనిపిస్తుంది ఒక తల్లిగా ఈరోజు, ఒక మంత్రికి మీరు ఇప్పుడు తల్లిగా ఉన్నారు, ఏమనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఉందండి. పిల్లల పక్కన చదువుకునే పిల్లలకు సహాయం చేయటం, పైన చదువుకుంటే వాళ్ళకి ఆధార్ టీలు పెట్టి చేయటం, టిఫిన్లు గట్టా చదువుకునే ఇది 10 మంది పిల్లవాళ్ళు ఉండేవాళ్ళండి. తండ్రి ఆడికన్నా బయటికి బొమ్మనంటే వాళ్ళు ఎంట పోయేవాళ్ళండి. ఎప్పుడు కూడా ఇది ఉండేది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సతీమణి మాధురి గారికి కొంచెం తక్కువ టైం ఇస్తారు. మరి తల్లితో మాట్లాడతారా రెగ్యులర్గా? తల్లికి ఆరోగ్యం, టాబ్లెట్స్ అన్నీ చూసుకుంటారా? చూసుకుంటారండి. చిన్న అబ్బాయి బాగా చూసుకుంటాడా, పెద్ద అబ్బాయి బాగా? ఎక్కువ ఇద్దరు బాగానే చూస్తారండి. కోడళ్ళు బాగానే చూస్తారు, కొడుకులు బాగానే చూస్తారండి. పిండి వంటలు ఎట్లా ఉన్నాయమ్మా? మీ పాత్ర ఏంటి ఇందులో?
కోడళ్ళకి ఏ నేర్పించారు ఈసారి సంక్రాంతికి? కోడలే నేర్చుకుందండి. ఈ ఆట ఆమె చేసుద్దండి. 10-15 ఏళ్ళ నుంచి ఆమె చేసుద్దండి. 30 మొదల నుంచి వచ్చిన కాడ నుంచి అంతా వంటలు కోడళ్ళకి అప్పచెప్పిందండి. నేను వెళ్ళనండి, అంతా వాళ్ళు చేస్తారండి. పండగలు ఎత్తే చేస్తారు అంతా. మీరు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్లో ఉంటారా, ఇక్కడ ఉంటారా, మన కల్లూరులో? ఇక్కడ ఉంటా, కొడుకులు ఇళ్ళ కాడ, ఇంటికి ఊళ్ళో ఉంటాండి. కొడుకుల దగ్గరికి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. పెద్ద కొడుకు అటు కొత్తగూడెంకి వెళ్ళిపోయినా అమ్మని చూడాలని వస్తుందండి. వెళ్ళి ఎప్పుడైనా వచ్చి వెళ్తాడు. మీకోసం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని వస్తాడు మీ అబ్బాయి. అమ్మ, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏమో సిస్టర్ని. సిస్టర్. అవును. మీరు ఏది చెప్తారు? సంక్రాంతి పండగ ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మామూలు అనుబంధం కాదు, మా తమ్ముళ్ళకు లాగా కూడా కాదు. నాకు 2 కళ్ళు ఎట్లా, నా తమ్ముళ్ళు అలా. అంతే, నాకంతే బాగా ఇష్టం అనమాట నాకు. అవును, కష్టపడినాయండి, ఆ మాట రైటేనండి. బాగానే చూస్తారండి. అక్కని ఇబ్బంది పడి ఆ అక్కను కానీ మేనవాళ్ళని కానీ పెళ్ళిళ్ళ కాడ నుంచి మంచి చెడ్డ నిండా 100 ఏళ్ళు వద్దిల్లాల 10 మందికి సహాయం చేయాలని కోరుకుంటాను నేను. ఆ మాటే 10,000 అమ్మ. మీరేమవుతారు పొంగులేటి గారికి? మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు కుటుంబంలో? అందరికీ ఉంటుంది ఇంపార్టెన్స్. ఏం చెప్తారు సార్ గురించి ఒక 2 విషయాలు ఏమని చెప్తారా? అంటే ఎట్లా ఉంటారు మీతో? ఎట్లా పలకరింపు కానీ మిగతా కుటుంబ సభ్యులతో ఎట్లా ఉంటుంది సార్ గురించి? బయట వాళ్ళు తెలుసుకోవాలనుకునే విషయాలు చాలా ఉంటాయి. సో 1-2 విషయాలు. మేనమామలో పెళ్లి చేశారండి వాళ్ళ అమ్మాయి. తాతలు తాతలు చేశారండి. తాతలు అవుతారు చేశారండి పెళ్ళి. గుంటూరు సంబంధం కుదిరిచ్చి చేశారండి పెళ్ళి. మీరేమవుతారు? సార్కి కజిన్ వైఫ్, నేను పిన్ని గారి కోడలు, పిన్ని కోడల్ని. ఎట్లా ఉంటుందమ్మా? మీరు వేరే ఇంటి నుంచి ఇంట్లోకి వచ్చారు, సో మీకే ఎక్కువ తెలుస్తుంది. మీ వాయిసే ప్రామాణికం కూడా అవుతుంది, ఎందుకంటే అందరు ఎట్లా ఉంటారు అనేది. ఎట్లా ఫ్రీగా ఉంటారండి చాలా. శ్రీనివాసరెడ్డి గారు అంటారండి, ఖమ్మం సత్పల్లిలో ఉంటాడు వాళ్ళ ఆయన గారు, మా చెల్లెలు గారి కొడుకు. చాలా అంత హై లెవెల్లో ఉన్నా కానీ ఫ్యామిలీతో అందరితో మంచిగా ఉంటారు సారు. నన్ను ఎంతమందిలో ఉన్నా కానీ కజిన్ వాళ్ళ వైఫ్నైనా నన్ను గుర్తుపెట్టుకుంటారు. బాగున్నామమ్మా అని పలకరిస్తారు మంచిగా. చాలా హ్యాపీ. మనం చూస్తున్నాం కదా, ఈసారి సంక్రాంతి పండుగ వాళ్ళ ఇంట్లో చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఆ ఇంటి ఆడపడుచులంతా కూడా ప్రస్తుతం ఆ పిండి వంటలు తయారు చేసుకొని బంధుమిత్రులతో పాటు, ఆ బంధుగణంతో పాటు వాళ్ళ కార్యాలయాల్లో పనిచేసే స్టాఫ్ కోసం కూడా ప్రత్యేకంగా మాధురి గారు ఈ పిండి వంటలను కూడా పంపిణీ చేస్తారు. ప్రస్తుతం మనం వాళ్ళు శారీస్ కూడా వాళ్ళ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా ప్రతి పండగకు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు మాధురి గారు నిర్వహిస్తూ ఉంటారు. సో నిజంగా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఎంత స్థాయికి ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్న తత్వాన్ని పొంగులేటి కుటుంబం నుంచి ఖచ్చితంగా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఈ రోజుల్లో పిండి వంటలకు ఇంత సమయం ఎవరు కేటాయిస్తున్నారు? ఒకవైపు హోమ్ ఫుడ్స్ కావచ్చు, ఇతరత్ర అటువంటి వాటికి అలవాటు పడుతుంది. కానీ ఇంతమంది కలిసి ఒకే చోట ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడే నెలకొల్పుతున్నారు. నిజంగా ఇది ఆదర్శప్రాయణీయం అని చెప్పుకోవాలి. ఇలాంటి సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో కూడా నెలకొల్పాలని మనం కూడా దేవుని ప్రార్థిస్తాం. ఇది నాయనరూప్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.